వ్యూహం సినిమాపై కీలక తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. అంటే లోకేష్ ఏదైతే వాదనలతో ఏకీభవించింది న్యాయస్థానం. సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పి న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది. ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు ఈ సినిమాని నిలిపివేశారు. సార్ దీని గురించి ఏం మాట్లాడతారు? ఈ వ్యూహం సినిమా గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ విశ్లేషణ ఏంటండి? ఖచ్చితంగా మంచి తీర్పు అంటున్నాను. ఎందుకంటే రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఉండొచ్చు. కానీ వ్యక్తులను బేస్ చేసుకొని వ్యక్తిత్వాలను హనన చేసుకుంటూ వస్తున్న సినిమాలను ఖచ్చితంగా ఆపాల్సిందే, సరైనది కాదంటున్నాను. ఎందుకంటే హైకోర్టు తీర్పు సరైందే. ఈ సినిమా తీయడంలో నేను చూశాను. అంటే రిలీజ్ ఫంక్షన్ కన్నా ముందు మనకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. కొంత అక్కడక్కడ మనకు ట్రైలర్ చూపించారు కదా. అది చూస్తే మనకు అర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని బేస్ చేసుకొని గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ ఎట్లా తీశారో వ్యూహం సినిమా కూడా అట్లా తీశారనిపిస్తుంది నాకు. అంటే వ్యక్తిత్వాలను హననపరుస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ ఆల్మోస్ట్ ఆ రాజకీయాలు జరుగుతూనే ఉంది, సినిమాలు జరుగుతుంది కదా. సినిమా కళాత్మకమైన ఒకటి. సినిమా కళ కోసం కాదు, ప్రజల కోసం ఉండాలి. కానీ ప్రజల కోసం కాకుండా వ్యక్తిత్వాన్ని హనన చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకుంటూ రకరకాల మాటలు వాడుతున్నారు. హైకోర్టు కూడా దాన్నే ఉటంకించింది. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలు తీసే వాళ్ళు తీస్తుంటే ఈ రకంగా కేసులు వేసుకొని రిలీఫ్ పొందాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే సెన్సార్ బోర్డు తప్పు చేయడం వల్ల వస్తుందని నేను అంటున్నాను. ప్రధాన దోషి ఇందులో ఎవరంటే తీసిన వర్మది కాదు. వర్మ రాజకీయ ప్రయోజనం ఉంటుంది, అడ్డుకున్న వీళ్ళది కాదు. నిజంగా ఇట్లాంటి సినిమాలను అడ్డుకోవాల్సింది ఎవరు అంటే కోర్టులు కావు, సెన్సార్ బోర్డు. ఆ పని సెన్సార్ బోర్డు చేయడం లేదని నేను అంటున్నాను. ఓకే సార్, గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి ఈ విధంగా. ఎన్టీఆర్ మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ టార్గెట్ గా, అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు. అప్పుడు కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు చేసిన సంచలనం కోసమే సినిమాలు చేస్తాడు. దాంతో పాటు ఈ ట్రైలర్ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, దాంతో పాటు సోనియా గాంధీని కూడా వ్యక్తిత్వాన్ని ఏదైతే తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ కూడా దీని మీద హైకోర్టుకి వెళ్ళింది సార్. అంటే ఇలాంటి సినిమాల మీద సెన్సార్ బోర్డు ఏ విధంగా ఉంటే మంచిదని మీ అభిప్రాయం? మొదటగా మనకు ఆర్టికల్ 19 క్లాజ్ 1 న్యాయవాదిగా చెప్తున్నాను. ఆర్టికల్ 19 క్లాజ్ 1 స్వేచ్ఛ ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఏది పడితే అది మాట్లాడడం సరైనది కాదు. నేను చిన్నప్పుడు రాధాకృష్ణ గారు ఒక చిన్న ఇంగ్లీష్ కథ చదువుకున్నాను. స్వేచ్ఛ ఎంత వరకు పరిమితం మన స్వేచ్ఛ అనే దాని మీద. మనకు రోడ్డు మీద వెళ్తూ కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతా అంటే లాభం లేదు కదా. నా చేతులు ఉన్నాయి కదా, నా ఇష్టం విసురుతా లాభం లేదు కదా. అందుకని అక్కడ ఏంటంటే స్వేచ్ఛ మన ముక్కు వరకే పరిమితం. మన శరీరాంగాల్లో ముక్కు చాలా ముందుకు ఉంటుంది. ముక్కు దాటి మనం ఆ శరీరాంగాల్ని కదిలించడానికి వీల్లేదు. కనుక అట్లానే భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద వీళ్ళు చేస్తున్న పని ఏంది? వాళ్ళ పెద్ద ఎత్తున సినిమాల్లో మనకు అశ్లీలం చొప్పిస్తున్నారు, అట్లానే హింస చొప్పిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సింది సెన్సార్ సర్టిఫికేట్, సెన్సార్ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడైతే కొత్త సినిమాలు ఏవి చూడండి మీరు, చాలా వరకు పెద్ద ఎత్తున హింస, రక్తపాతం. అంటే రక్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించాలి, మామూలుగా చూపించొద్దు. అంటే అట్లా కాకుండా అంటే మనకు కోడ్లను కోసినట్టు గొర్రెలు మేకలను కూడా బలి పశువులు చేసి కోయడానికి వీళ్ళే చట్టం చెప్తుంది. అటువంటి మనుషుల్ని ఇష్టం ఉన్నట్టు హింసిస్తూ తల నరుకుతూ పోతున్న హీరోలను చూస్తున్నాం, విలన్ చూస్తున్నాం. విలనీ హీరోయిజం నడుస్తుంది, హీరో విలనిజం కాదు. ఇప్పుడు హీరోలే విలన్లుగా మారిండ్రు, విలనీ హీరోజే నడుస్తుంది. విలన్లను మనం సమాజ ఆరాధకులుగా కొలిసే స్మగ్లర్లు, దొంగలు వీళ్ళని హీరో చేస్తున్నారు. ఈ విషయంలో ఒకటి భాష వాగ్దానంగా ఉండేది, రెండోది మనకు అశ్లీలం, మూడవది ఏంటంటే ఇట్లాంటి విశృంఖలత్వం కోరుకునే మన వర్మ లాంటి వాళ్ళు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీయడంలో తప్పు లేదు, కానీ ఎవరు అడ్డుకోవాలి అంటే సెన్సార్ బోర్డు సభ్యులు అడ్డుకోవాలి. సెన్సార్ బోర్డు సభ్యులు మొత్తం సెన్సార్ బోర్డు అవినీతి పరమైపోయి నిర్మాతలు ఇచ్చే లంచాల, ఈ మాట అంటున్నాను, అలవాటు పడి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తున్నాయి. కనుక కోర్టులు ఏం చేయాలంటే మొదలు మొట్టికాయ వేయాల్సింది ఎవరి మీద అంటే సెన్సార్ బోర్డు మీద. తీసేవాడుది తీస్తుంటాడు, చూసేవాడు చూస్తుంటాడు. మధ్యన చేయాల్సిన పని సెన్సార్ బోర్డు ఎందుకుంది? యూ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేటా, ఏయుఆ, ఇతర ఎట్లా ఇవ్వాలి? కనుక దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెన్సార్ బోర్డే దీని బాధ్యత వహించాలని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అంటే వర్మ చూసుకుంటే వర్మ ఆయనకి మాత్రం ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటాడు, మనిషికి వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, దాంతో పాటు ఆయనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని నేను ప్రతి ఓడి మీద మాట్లాడతానంటే దానికి కరెక్ట్ కాదని ఒక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు ఆయన మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా మాట్లాడారు సార్. ఊరు పేరు లేని బర్రెలక్క బాగా ఫేమస్ అయింది. ఎవరైతే మన కొల్లాపూర్ నుంచి అమ్మాయి పోటీ చేసింది, ఒక సామాన్యురాలు, ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయింది.
పవన్ కళ్యాణ్ పాపులర్ కాలేకపోతున్నాడు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. దాని మీద బర్రెలక్క మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది సార్. తనని అవమానించేలాగా ఉన్నాయి, ఊరు పేరు లేని అని అన్నారు అని దీని మీద మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది బర్రెలక్క. అంటే దీని మీద మీరేం మాట్లాడతారు సార్? అంటే మొదటి నుంచి విశృంఖలవాది అన్నాను రామ్ గోపాల్ వర్మ. విశృంఖలవాది శ్రీశ్రీ గారు అంటారు ఆయన తన కవితలో, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు. రాజకీయ విమర్శ ఎవరైనా చేసుకోవచ్చు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ ఆటోలో అరటి పండు అని చాలా సార్లు నేను అన్నాను. తప్పు కాదు, ఎందుకంటే ఆయన ఎవరికో మద్దతు ఎటో చేస్తున్నాడు అనుకోండి. కానీ ఇది అట్లా కాదు కదా, పోల్చిండు. నా ఉద్దేశం రాజకీయ విమర్శ చేయడంలో రామ్ గోపాల్ వర్మ గారు తప్పు పట్టడం లేదు. కానీ బర్రె లెక్కను ఊరు పేరు లేని అన్నారు, అందుకని ఆమె కేసు వేసింది కదా, ఆమె మహిళా కమిషన్ కేసు వేసింది కదా. అందుకని రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా, మొదట్లో మెయిన్ స్ట్రీమ్ శివ లాంటి మంచి సినిమా తీశారు కాదంటే, అంటే అప్పుడు కూడా యూత్ ట్రెండ్ ఎట్లా ఉంది అని చెప్పడం కోసం. కానీ తర్వాత ఎక్కడికి వచ్చిందంటే వ్యక్తిగత విమర్శలు చేస్తూ, రాజకీయ సినిమాలు తీస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. ఇది సరైనది కాదు. విశృంఖలవాది ఎప్పుడు కూడా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూనే ఉంటాడు. దాన్ని సోషల్ మీడియాతో పోల్చవచ్చు. రామ్ గోపాల్ వారి సినిమాలను మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా చూడొద్దు. సోషల్ మీడియాలో ఎట్లా జరుగుతుందో అట్లాంటి దాన్ని మనం చూసినట్టే చూడొచ్చు అని నేను అంటున్నాను. అందుకనే అది ఎవరు హర్షించదగ్గది కాదు. రామ్ గోపాల్ వారి సినిమా స్టే రావడం సరి అయింది అని నేను అంటున్నాను. ఓకే సార్. సోషల్ మీడియా వారు చూసుకున్నట్టు సోషల్ మీడియాలో కూడా సార్ అంటే వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి. అంటే ఎవరినైతే విమర్శిస్తే మనం పాపులర్ అవుతామో అలాంటి వేళ మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతుంది. అంటే సోషల్ మీడియాను కూడా అంతకుముందు ట్విట్టర్ అన్నా కొంచెం నార్మల్ గా ఉండేది సార్. ఈ రాజకీయాలకు సంబంధించి కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్లు మొత్తం పాలిటిక్స్ తో నింపేశారు. ఏదన్నా ఓపెన్ చేద్దామన్నా కానీ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే కించపరిచే ప్రకటనలు అవ్వచ్చు. మీడియా మీద అదే సోషల్ మీడియా మీద ఏదన్నా గవర్నమెంట్స్ ఏదైనా చేస్తే మంచిదని మీరు భావిస్తారా? కష్టం. ఎందుకంటే చట్టపరంగా చూస్తే ఎంతమందిని ఆపగలుగుతాం, ప్రజల నోళ్ళు ఎందుకు ఆపగలుగుతాం. కనుక మీడియా స్వతంత్రత ఎంత ఉందో దాన్ని కట్టుబాట్లు కూడా అంత ఉండాలి. అంటే సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి. దీంట్లో కరెక్ట్ ఏంటంటే సార్, ప్రజలకు మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళు స్వతంత్రంగా ఏమైనా మాట్లాడచ్చు. కానీ ప్రజల ముసుగు రావచ్చు, లేకపోతే అభిప్రాయాలు చెప్పే దాంట్లో రాజకీయ పార్టీలు కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్ తయారయ్యి దాంతో పాటు సోషల్ మీడియా టీమ్స్ అంటూ అంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేయటమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం లాగా ఉంటుంది. వీటి మీద నేను కఠిన చర్యలు తీసుకోవాలి. ఫేక్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో గుర్తించే దాంట్లో టెక్నాలజీని తీసుకోవాలని నేను అంటాను సార్. ఖచ్చితంగా మీరు అన్న సలహా మంచిది రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే ప్రైవసీ పేరు మీద సుప్రీంకోర్టు లాంటి కోర్టులే ఆధార్ కార్డు లింకేజ్ వద్దు, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే వద్దు, బ్యాంక్ అకౌంట్ వద్దు అని ఆదేశాలు ఇస్తుంటే ఎట్టుపోతున్నాం మనం. అసలు నిజంగా చెప్పాలంటే మీ దగ్గర నా దగ్గర ఒక టెలిఫోన్ ఉందనుకోండి, దీన్ని తీసుకెళ్లి ఒక బొందలో స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేస్తే కూడా ట్రేస్ అవుట్ చేసే ఒక టెక్నాలజీ వచ్చింది కదా. అటువంటి అప్పుడు మన ప్రైవసీ ఎక్కడ ఉంది? ఇంకా సెల్ ఫోన్ వాడుతుంటే ప్రైవసీ లేకుండా పోతుంది. మనకు బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మీరు ఎక్కడ లొకేషన్ బ్లూటూత్ ఆన్ చేయకపోయినా మొత్తం ముద్ద చేసేసి మనకు స్విచ్ ఆఫ్ చేసినా కూడా మనకు ట్రేస్ అవుట్ అవుతుంది. అంటే ఇవాళ పోలీసులు, తెలంగాణ పోలీసులు లక్షల ఫోన్లు పోతే 70-80% ఫోన్లు పట్టుకుంటున్నారు, దొరుకుతున్నాయి మళ్ళీ. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అనేది చట్టపరంగా సాధ్యం కాదు. సెల్ఫ్ నియంత్రణ, స్వయం నియంత్రణ ఉండాలి. ఆ స్వయం నియంత్రణలో ఉంటే మాత్రం సాధ్యమవుతుంది. దానికి చట్టాలు కూడా ఉన్నాయి. గతంలో మనకు సుప్రీంకోర్టు లాంటి కోర్టులు కూడా ఇది కొట్టేసినాయి. అంటే సోషల్ మీడియాలో రాస్తే దాని మీద కేసులు అయితే ఆ కేసులు పెట్టొద్దని కూడా చెప్పింది. అదో సమస్య ఉన్నది మనకు. అందుకనే ఏదైనా సరే ఒక వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కనుక మనం కూడా కేసులు పెట్టవచ్చు. అంటే ఎన్నిసార్లు కేసులు పెట్టుకుంటాం, ఎంతమంది కేసులు పెట్టుకుంటారు. అందుకని ఒకటి ఏమవుతుందంటే దీన్ని సోషల్ మీడియా కానీ వ్యక్తులు కానీ, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నామండి, మన ఇద్దరు మాటల్లో కూడా పెడార్థాలు చెప్పేవాడు ఉంటాం. ఎన్నికల దాంట్లో రామ్మోహన్ రావు గారు పలానా పార్టీకి బాధ్యత అన్నాడు, తెల్లారి అయ్యో కాదు దీనికన్నా వాడున్నాడు. అందుకంటే ఇక్కడ ఏముందంటే మనం చెప్పే విషయాలు ఆ అంశాల వారి చూడాలి, ఆ అంశాన్ని అక్కడికి వరకే పరిమితం చేయాలి. కానీ సోషల్ మీడియా అట్లా లేదు. ఇవాళ చాలా మంది సోషల్ మీడియాలో దూరి ఈ పేరు మీద, మీడియా స్వేచ్ఛ అనే పేరు మీద వ్యక్తిగత హనన చేస్తున్నారు, దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పౌర సమాజానికి. కోర్టుల వరకు పోకుండా మనం స్వయం నియంత్రణ పాటించాలని నేను అంటున్నాను. చాలా వరకు మనం చూడకపోతే బెస్ట్ రామకృష్ణ గారు. చాలా వరకు సోషల్ మీడియాని మనం పట్టించుకోవచ్చు వరకు, అప్పుడు ఆటోమేటిక్ గా తక్కువ అవుతారు.